వారణాసికి సంబంధించిన కొన్ని సెట్స్, ఇమేజెస్, వీడియోస్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు అల్చలైతే చేస్తున్నాయి. మన ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని హాలీవుడ్ వాళ్ళకి మీడియాకి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది నవంబర్ డిసెంబర్ టైంలో. సో వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళని సెట్లో కూడా తీసుకువెళ్ళి ఎలాంటి డిజైన్ చేసాము, ఎలాగ షూటింగ్ చేస్తున్నాము మొత్తం వివరంగా వాళ్ళు చెప్పడమే జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో అల్చలైతే చేస్తున్నాయి. సో ఇది ఒక తెలుగు మీడియా జర్నలిస్ట్ అయితే పోస్ట్ అయితే చేశాడు. తను ఏమంటున్నాడంటే హాలీవుడ్ మీడియాకి ఇంతగానో యాక్సెస్ ఇచ్చేస్తారా అని చెప్పి. ఎస్, హాలీవుడ్ మీడియాకి ఇస్తారు, బట్ మన తెలుగు మీడియాకి అయితే ఇవ్వరు. మన తెలుగు మీడియా గురించి తెలిసిందే కదా, ఏదైనా యాక్సెస్ ఇచ్చామంటే చాలు అది ఆగదు. అది ఆగకుండా ఎప్పుడు లీక్ చేసేయాలి, ఎప్పుడు దాని గురించి సోషల్ మీడియాలో పెట్టాలని దీంట్లో ఉంటారు. మీరు ఏ విషయాన్ని ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు తెలుగు మీడియాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలుగు ప్రెస్ మీట్ జరుగుతుందంటే ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేంటి, అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అవి అడిగారు. ఆ టాపిక్ సంబంధం లేని పాయింట్స్ పట్టుకొచ్చి ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే మన రాజమౌళి గారు వాళ్ళని ఎంత దూరం పెట్టారో అంత దూరం పెడతారు. మూవీ టైంలో పిలుస్తారు అంతే. మూవీ రిలీజ్కి ఇంకా 1 డే, ఒక 5 days 10 days ఉన్న టైంలో ఆ టైంలో ప్రమోషన్లు ఇస్తాడేమో. అది కూడా తెలుగు మీడియాకి ఇవ్వడం చాలా కష్టం. వాళ్ళే ఓన్గా రిలీజ్ చేసుకుని ఇంటర్వ్యూలు అయితే ఇచ్చేస్తారు. మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి.